మొదటి శతాబ్ద కాలానికి అబద్ధం ఆడటమే తప్పంటే బోధనే అబద్ధంగా మార్చేస్తే మనిషితో మనిషే అబద్ధం ఆడకూడదు అన్నాడు. అలాంటిది దేవుని మాటనే మార్చి అబద్ధంగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? కానీ ఆ రోజు జరిగిందా? జరిగింది. అందుకే మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని యూదా పత్రికలో మాట్లాడాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో అబద్ధ బోధకులు ఇప్పటికే మీలో నుంచి అనేక మంది బయలుదేరి వెళ్ళిపోయారు, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అని మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎంత కోపం రావాలి చెప్పండి? నా బోధను మార్చేస్తారా? నా బోధను తీసేస్తారా? నా బోధ నేను చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చేస్తారా? మనిషితో అబద్ధం మాటమే సహించని దేవుడు తన మాటలను అబద్ధంగా మారిస్తే సహిస్తాడా? అందుకే అన్నాడు, మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్త పడండి. బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు. జాగ్రత్త, అబద్ధాలు చెప్పకండి, మోసం చేయకండి. అంటే మేము అబద్ధాలే చెప్తాం, మోసాలే చేస్తాం.